ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బకాయిలు ఉన్నటువంటి 60 కోట్లని రద్దు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తానని అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఒక్క రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క పంట లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒక్క మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీటిపైన గౌరవ మంత్రి గారు మీ ద్వారా సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. 2019-24 ఈ శాఖకు ఒక పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు. అప్పటికున్నటువంటి బాకీలు కూడా తీర్చకపోవడం వల్ల పూర్తిగా ఈ శాఖ నిర్వీర్యమైంది అధ్యక్ష. మొన్న మేము వచ్చిన తర్వాత పాత బాకీలు నెరవేర్చడానికి, అదేవిధంగా ఏదైతే 2014-19 ఈ రైతులను ప్రోత్సహించడానికి ఎరువులు ఇవ్వడం కానీ, క్రిమిసంహారక మందులు ఇవ్వడం కానీ, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం కానీ, దీని విస్తీర్ణం పెంచడం కానీ. ఎందుకంటున్నానంటే దీని విస్తీర్ణం ఎంత మనం పెంచగలిగితే అంత ఎక్కువగా రైతులకు ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఎక్కడైతే వాటర్ సోర్స్ చాలా తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈరోజు ఈ మల్బరీ కానీ సిల్క్ కానీ పండిస్తున్నారు. నేను ఎవరైతే సభ్యులు మన రాజుగారు అడిగారో మళ్ళీ పాత విధానాలన్నీ అమలు చేస్తాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం MGNRGS ద్వారా మళ్ళీ షెడ్లలో మళ్ళీ సబ్సిడీ ఇచ్చి షెడ్లు కూడా కట్టిస్తాం. అదేవిధంగా ఈ బడ్జెట్లో దాదాపుగా 107.44 కోట్లు మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టాం. తప్పనిసరిగా మళ్ళీ మల్బరీ సాగుని ప్రోత్సహిస్తాం. ఏదైతే 2014-19 ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా రివైవ్ చేసి వాళ్ళకు ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, అక్కడ ఒక్కలు ఎక్కువ పండిస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు అడిగారు. ఒక్కల గురించి సపరేట్గా ఒక మార్కెట్ పెట్టాలని చెప్పి 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, ఒక్క మార్కెట్ గురించి. తర్వాత ప్రభుత్వం మారింది, ఆ జీవో అమలు జరగలేదు. ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక్కల మార్కెట్ తప్పనిసరిగా స్థాపిస్తామని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. అది ఫైల్ ప్రాసెస్లో ఉంది. వీలైనంత తొందరగా మళ్ళీ అక్కడ ఒక్కల మార్కెట్ కూడా పెంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తాం. అందరికీ ఒక విషయం అండి, 12 గంటల తర్వాత మనకి 12 గంటల తర్వాత డిప్యూటీ స్పీకర్ అనౌన్స్మెంట్ చేయవలసి ఉంది. అంచేది మనందరం కలిసి 12 గంటల కల్లా ఇక్కడ ఉండాలి. అప్పటి వరకు బయటకు వెళ్ళి టీ తాగొద్దాం.